బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతిలో అకాల వర్షం దంచుకొట్టింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా తిరుపతిలో ఎండ కాచిన సందర్భం. అయితే అకాల వర్షంతో ప్రస్తుతం అక్కడ ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ఎందుకంటే వడగాల్పులు వీచిన పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతిలో ఎటువంటి వర్షం కురుస్తోందో అనేది వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇన్ని రోజులు కూడా. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చిరుజనులు పలకరించారనే చెప్పుకోవాలి. తిరుపతిలో అకాల వర్షానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఇక్కడ అంటే తిరుపతికి సంబంధించి 45 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా చేరుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారడంతో అక్కడ ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ముఖ్యంగా వడగాల్పులకు సంబంధించి కూడా వడగాల్పులు కూడా తీవ్రంగా వీచాయి. దీంతో అక్కడ ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి, అల్లాడిపోయారనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ ఎండలు విపరీతంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ అకాల వర్షాలు కురిసాయి. దీంతో కాస్త ప్రజలు మీరు చూస్తే కనుక కొంతమంది ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా వాతావరణం అక్కడికి రీచ్ అయిపోయింది. అంటే 45 డిగ్రీల సెల్సియస్ అంటే ఎంత స్థాయిలో ఎండ అక్కడ కాల్చి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అకాల వర్షం దాదాపు అరగంట నుంచి గంట పాటు కురుస్తున్న అకాల వర్షానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో అక్కడ ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజనులు తిరుపతిని పలకరించిన సందర్భం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక వాతావరణం ఎక్కడా కూడా మారని పరిస్థితి. ఒక వడగాల్పులు ముఖ్యంగా మధ్యాహ్నం 2 నుంచి 4 ఆ సమయంలో అంటే 12 నుంచి అనుకోండి, కానీ 2 నుంచి 4 ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే అల్లాడిపోయిన సందర్భం. ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కానీ అకాల వర్షంతో ఒక్కసారిగా ప్రజలు అక్కడ ఉపశమనం పొందారు. కాస్త స్వాంతన చేకూరిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండలు దంచి కొట్టేస్తున్న ఇన్ని రోజులు కూడా దాదాపు 45 డిగ్రీలు, కొన్ని సందర్భాల్లో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్కి అక్కడికి చేరుకుంది. దాంతోపాటు అక్కడ వడగాల్పులు, అవును వేడిగాలులు కూడా అక్కడ బాగా వేడిగాలులు కూడా ఉధృతంగా ఉండడంతో ప్రజలు విలవెల్లాడిపోయారు బయటికి రావాలంటే. కానీ ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజనులు పలకరించాయి. అక్కడ మీరు చూస్తే కనుక ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అనేది మీరు చూస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం తిరుపతిలో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి జిల్లాలో భిన్న వాతావరణం నమోదైంది. ప్రస్తుతం చూస్తున్నారు ఏదైతే తిరుపతిలో అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి వర్షంలో నుంచి నేను మీకు ఇక్కడ లైవ్ ఇస్తున్నాను. అయితే దాదాపు 2.5 నెలల పాటు వేసవి తాపంతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు ఈ వర్షపాతం కాసంత ఉపశమనాన్ని లభించిందని మనం చెప్పొచ్చు. ఏదైతే వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం రాయలసీమలో ఉండేటువంటి 4 జిల్లాల్లో ఈ 4 రోజుల పాటు భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కర్నూలు జిల్లాలో ఎక్కువగా వేసవి తాపంతో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సైతం దాదాపు 47 డిగ్రీల వరకు కూడా ఎండ కాసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెరైటీగా ఇటు తిరుపతి జిల్లాలో చూసుకుంటే భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఇది క్లౌడ్స్ చేంజింగ్ అని కూడా అంటారని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అర్ధగంట సేపు నుంచి అంటే 30 నిమిషాల పాటు కూడా ఈ వర్షపాతం నమోదవుతుంది. రోడ్లపైన ద్విచక్ర వాహనదారులు అయితే మాత్రం ముద్దగా తడిచి ఇక్కడ ఉండేటువంటి వర్షాన్ని ఆస్వాదిస్తూ కూడా తాము చేరవలసినటువంటి గమ్యస్థానానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రోడ్లపైన ఉండేటువంటి జనాభా అంతా కూడా తలదాచుకోవడానికి పరుగులు తీసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. ఇప్పటికే అంటే దాదాపు 1.5 నెల ముందుగానే ఈ వర్షపాతం నమోదైంటే మామిడి రైతులకి కాసంత చేదు అనుభవం కలిగేది. పూత మొత్తం రాలిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మామిడి పూర్తి స్థాయిలో ఒక కాయలాగా మారి రూపాంతరం చెందినటువంటి కారణంగా పంట నష్టం ఏది ఉండదని కూడా రైతాంగం చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ తిరుపతి జిల్లాలో ఇవాళ తిరుపతిలో నమోదవుతున్నటువంటి ఈ వర్షపాతానికి నేను ప్రస్తుతం తిరుపతిలో టీకే స్ట్రీట్లో ఉన్న వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ అంబ్రెల్లా కూడా పెట్టి నాకు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తిరుమలలో కూడా ఇప్పుడే మనం ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. దాదాపు అర్ధగంట సమయం నుంచి కూడా తిరుమలలో సైతం వర్షపాతం భారీగా నమోదవుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు నుంచి అదేవిధంగా గదులకు వెళ్ళేటువంటి భక్తులు కూడా కాసంత వేసవి తాపంతో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులు చాలా ఆనందంగా వర్షపాతంలో తడుస్తూ గమ్యానికి చేరుకుంటున్నారు. మరికొంతమంది ఈ వర్షానికి తడవకూడదు అనుకునే వాళ్ళైతే మాత్రం తలదాచుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 4 రోజుల పాటు ఈ పొడిపొడిగా కురిసేటువంటి వర్షాలు తిరుపతి జిల్లాలో నమోదవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు శ్రీకాళహస్తి వరకు అదేవిధంగా అటు వడమాలపేట వరకు
ఇటు చంద్రగిరి సైడ్ కూడా ఇదే వర్షపాతం నమోదవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఇంతటి వర్షపాతంలో ఇంతటి వేసవిలో ఉష్ణోగ్రతల నడుమ ఈ వర్షపాతము నిజంగానే తిరుపతి జిల్లా వాసులకు కాసంత ఉపశమనాన్ని మిగిల్చిందని కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి.